తగ్గిపోతూ ఉన్నాయి. వాటిని మనం పెంపొందించటం, దానికి కావలసిన మౌలిక సదుపాయాలు, దానికి కావలసిన వనరుల ఏర్పాటు, టీచర్ల ఏర్పాటు అవసరమైతే అక్కడి నుంచి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇక ప్రభుత్వ విద్య అనేది లేనే లేదు. కార్పొరేట్ విద్యనే ఇవాళ ప్రభుత్వ విద్యకు కూడా ఒక నమూనాగా మారిపోయింది. ఉన్న కొద్దిపాటి ఈ సామాజిక సంక్షేమ కళాశాలలు కూడా అవి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఉన్నత విద్యకైతే ఇంకా చెప్పనలవి కానీ రీతిలో దాన్ని గందరగోళంలోకి నెట్టేసిండ్రు. నిధులు లేక మొత్తం కునారిల్లిపోతున్నాయి. టీచర్స్ లేరు. ఉస్మానియాలోనే 1200 మంది టీచర్లకు గాను 350-400 మంది టీచర్లు ఉన్నారు. మొత్తం కాంట్రాక్టు పార్ట్ టైం టీచర్స్తో యూనివర్సిటీ పనిచేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా ఆ యూనివర్సిటీ యొక్క స్థాయి బడి ఉంది అంటే అది కొంత ఆ ఉన్న టీచర్లు చేస్తున్న కృషి తప్ప మరొకటి ఇంకొక కారణం ఏది అక్కడ మనకు చెప్పుకోవటానికైతే లేనే లేదు. కాబట్టి ఇవాళ చాలా కీలకమైంది ఈ విద్య అనే దాన్ని మనం కేవలము ఒక సామాజిక అవసరంగా చూడకపోతే, పెట్టుబడిగా పరిగణించకపోతే ఇవి సమస్యలు వస్తాయి. ఇది ప్రభుత్వ బాధ్యత కాదనుకున్నన్ని రోజులు సమస్య వస్తుంది. మళ్ళీ ఇవాళ కొంత చర్చ అయితే మొదలైంది. ఇది ప్రభుత్వ బాధ్యత, విద్య మీద పెట్టే ఖర్చు కూడా ఒక పెట్టుబడే అనే ఆలోచన అయితే ఇవాళ ప్రభుత్వంలో వచ్చింది. అదొక మంచి పరిణామంగానే మనం గుర్తించాలి. రెండో పరిణామం ఏంటంటే ఒక విద్యా కమిషన్ ఏర్పాటు. దానివల్ల విద్యావేత్తలకు ప్రభుత్వానికి మధ్యన అది అనుసంధానంగా అది పనిచేయటానికి అవకాశం కలిగింది. అదొక మంచి పరిణామం. అయితే ఇది ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలా ప్రయాణం చాలా ఉంది, చాలా చేయవలసిన అవసరం ఉంది. మనం ఇవాళ చేయవలసింది ఏంటంటే ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల మీద, విద్యా సంస్థల మీద విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తూనే రావాల్సిన విధానాల మీద ఇప్పుడు ఇవాళ చర్చ ఇక్కడ చాలా అద్భుతమైన చర్చ జరిగింది. మిత్రులు చాలా గవర్నమెంట్ స్కూల్ టీచర్లతోని విరివిగా చర్చలు చేసి ఒక ప్రశ్నావళి ద్వారా సమాచారం కూడా సేకరించారు. అది ఇప్పుడు మీ ముందు పెడతారు వారు. ఇవన్నీ చూసి మనకు సమాచారం సేకరించింది వృధాగా పోవద్దు. దీన్ని ఒక చిన్న నోటుగా తయారు చేసి ఆ నోటును మనం ప్రభుత్వం ముందు పెట్టాలి. మేము కూడా ఏం చేస్తున్నామంటే ఒక చర్చ చేసి హరగోపాల్ గారు, తర్వాత మురళి గారు, పిఎల్వి గారు, ఇట్లా చాలామంది మేము ఒక 15 మందిని కూర్చొని విరివిగా చర్చ చేసి ఆ చర్చ వచ్చినటువంటి అభిప్రాయాలను గవర్నమెంట్కు అందజేయటం జరిగింది. ఆ గవర్నమెంట్ కూడా వాటిని సీరియస్గా ముఖ్యమంత్రి గారే చర్చ చేసి దాంట్లోని ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ కూడా వారు గమనించటం జరిగింది. వాటి మీద ఆధారంగానే ఈ విద్య మీద ఇంకా చర్చ జరగాలనే ఉద్దేశంతో కౌన్సిల్లోనూ ప్రత్యేక చర్చ నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యక్షంగా హాజరై దానిపైన లోతుగా ఒక చర్చ చేయటం కూడా జరిగింది. అయితే ఈ చర్చలు ఒకటే కాదు కదా, ఫలితం కదా మనకు రావాల్సింది. ఆ ఫలితము సాధించటానికి మళ్ళీ చెప్తున్నా ఇంకా మన ప్రయాణం చాలా దూరం వెళ్ళవలసిన అవసరం ఉంది, చాలా జరగవలసినటువంటి అవసరం ఉంది. రెండు మన దగ్గర వచ్చే సమస్యలు, ఒకటి నిరాశ, ఏమవుతుంది ఏం కాదులే అనే నిరాశ ఒకటి. ఎప్పుడు కూడా ఆ ఆలోచనతో మనం పనిచేయకూడదు. మేము పౌర హక్కుల సంఘంలో ఇట్లాంటి సమస్యలే ఎదుర్కొనేది. ఎంత తిరిగితే ఏమొస్తుంది, ఏమైతే లేదు కదా. కన్నవీరన్ గారు బాగా తిట్టేది, జీవితకాలం దారబోస్తే 1 ఇంచు కదులుతుందిరా సమాజం, దానికోసం తిప్పలబడాలి. మీరు యువకులు ఇట్లా అలసిపోతే ఎట్లా అని కొత్త రోజుల్లో నేను చెప్పే మాట ఇది కూడా అంతే. నైరాశ్యం పనికిరాదు, ఓపికతో ఈ పని చేయాలి. ఏళ్ల తరబడి జరిగిన విధ్వంసము ఒక్కరోజుతో బాగవుతుందా? కాదు కదా. సరళీకరణ యుగం నుంచి మొదలై జరిగిన విధ్వంసం పోదు. అది శాంతా సిన్హా గారు, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషను చాలా ఓపికగా చాలా పనులు చేసిండ్రు. వాళ్ళు కొన్ని విషయాలు బలంగా చెప్పిండ్రు. సాంస్కృతిక అవరోధాలు ఉంటాయి, వాటిని కూడా మనం చూడకపోతే సమస్యలు వస్తాయి అని జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పిల్లలను ఆకట్టుకోవటానికి, పిల్లలను విద్య అందించడానికి ప్రత్యేక ప్రయత్నం జరగవలసిందే అని ఇవాళ మెల్లమెల్లగా ఒక రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం దాకా మనం ప్రయాణం చేయగలిగినాం. అది మామూలు విషయం కాదు. ఈ దేశంలో విద్య అనే హక్కును గుర్తించటానికే నిరాకరించే స్థితి నుంచి విద్యను ఒక హక్కుగా సాధించుకునే వరకు మన ప్రయాణం తక్కువదేం కాదు,
చాలా కీలకమైనటువంటి విజయమే ఇది. అందుకని ఈ విజయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని ఓటములనే చూస్తే కూడా చాలా కష్టం. రెండవది చాలా కీలకమైన పురోగతి ఏంటంటే చాలామంది సామాజికవేత్తలు, సామాజిక కార్యకర్తలు పాఠశాలల అభ్యున్నతికి చేస్తున్న కృషి కూడా అభినందనీయమైనటువంటి దాన్ని మనం చాలా సీరియస్గా దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కొక్క టీచర్లు కానీ వ్యక్తులు కానీ చేస్తున్న కృషి. మొట్టమొదటిసారి ఈనాడు గుర్తించి ఒక పెద్ద స్టోరీ చేసి మంచి ప్రయత్నమే, మంచి విజయమే. ఇట్లాంటి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని నేను అనుకునేది ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ మాట్లాడుకున్నాం అయిపోయింది అన్నట్టు కాదు. మన కార్యాచరణ ఫ్రమ్ ఈవెంట్ టు ఈవెంట్ అన్నట్టుగా ఉండద్దు. ఒక ఘటన నుంచి ఇంకో ఘటన అన్న ప్రయాణం పనికిరాదండి. ఇది ఒక ప్రక్రియగా నిరంతరం సాగుతూ ఉండాలి. ఇవాళ ఈ ప్రయత్నాన్ని మనం సీరియస్గా దృష్టిలో పెట్టుకొని మనం కొనసాగించలేకపోతే మనం ఎత్తుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోలేం. అది చాలా కీలకం. చాలా ఓపికగా ప్రయాణాన్ని కొనసాగించాలి. అందరం మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఈ విషయాలపైన దృష్టి పెట్టాలి. అక్కడి నుంచి ఈ విషయాలపైన మనం పని సాధించడానికి పూనుకోవాలి. టీపీజేఏసీ వారు ఇవాళ సభ జరపటం చాలా సంతోషం అనిపించింది. ఇంతమంది ఆసక్తితో వచ్చిందంటేనే మనం ముందుకు పోతున్నామన్నట్టే లెక్క. ఇంతమందికి ఆసక్తి ఉంది, ఇంతమంది కుతూహలం ఉన్నాక రాష్ట్రంలో ఏదైనా చేయొచ్చు. 20 మంది ఉంటేనే ఏదన్నా చేయొచ్చు. నేను చాలాసార్లు చూసిన. మరి ఇంతమంది ఉన్నప్పుడు నిరాశ అనేది పనికిరాదు. ఈ 100 మంది ఒక శక్తిగా దీనిపైన నిరంతరం పనిచేస్తూ ఉండాలి.